అందుకే అధ్యక్ష ఈ ప్రాజెక్టులో 3,700 కోట్ల రూపాయలు మనకు సేవింగ్స్ వస్తాయి. ఇంకొక పక్కన 500 కోట్లు సంవత్సరానికి ఆపరేషనల్ మేనేజ్మెంట్. క్వాలిటీ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒక్కరమే కాదు, దేశం అంతా ఒక దారిని పోతే వీళ్ళు ఒక దారిని పోతూ ఉంటారు. ప్రధానమంత్రి కేంద్రం ఎన్నోసార్లు చెప్పారు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలో చేయాలంటే కాదు నేను ఇంగ్లీష్లో చేపిస్తానని అటు కాకుండా ఇటు కాకుండా పిల్లల్ని క్వాలిటీ మొత్తం ఇది చేశాడు. ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం క్వాలిటీ సర్వనాశనమైంది. 14-19లో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే రాష్ట్రం ఇటీవల కాలంలో అన్ని స్టాండర్డ్స్ కిందన పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఒకటి కాదు అధ్యక్ష, అన్ని డిపార్ట్మెంట్స్ని ధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడతా ఉంది. అనుభవం ఉంది కానీ చేశాం, కానీ అనుభవం లేకపోతే మాత్రం పిచ్చిబట్టి పారిపోయేవాళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు యూపీలో ఇచ్చారు, ఒరిస్సాలో, జార్ఖండ్, ఒకటి కాదు దేశం మొత్తం పీపీపీ మోడల్లో కాలేజెస్ ఇచ్చారు, ముందుకు పోతున్నారు. కడాన దశ ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఐఐటి చెన్నై, ఐఐఎం ఉదయపూర్, ఐఐటి నాగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వయా పీపీపీలో పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తారా? ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు పీపీపీ కింద జేగురపాడు పవర్ ప్లాంట్ జీవీకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. అది మోడల్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఆస్తి మనది, వాళ్ళు మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేస్తారు. సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేసి అందులో వచ్చే లాభాలను అప్పులు కట్టి కొంత లాభం మిగిలితే మిగిలిపెట్టుకుంటారు. 33 ఏళ్ళ తర్వాత మనం ఇచ్చిన పీరియడ్ ప్రకారం తిరిగి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ తప్ప వాళ్ళది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా డెవలప్మెంట్ అన్ని చేస్తూ వస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. అదే మరి అధ్యక్ష పీపీపీ వల్ల అడ్వాంటేజెస్ మీరు చూస్తే మోడర్న్ ఫెసిలిటీస్ అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీస్, streamlined services and reduced patient cost, shared investment and reduced government financial burden, AI diagnostics, telemedicine, digital health records ఇవన్నీ వస్తాయి. Collaboration with reputed medical institution, building partnerships, scalability, expandable to underserved regions for a wider access. ఇవన్నీ కూడా తొందరగా మనం అనుకున్న లక్ష్యాల్ని చేరే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, నేను నిన్న కూడా ఆలోచించి ఇప్పుడు చెప్పాను మీకు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా తక్కువ ఉన్నామని చెప్పి మొత్తం ఆ నామ్స్ అన్ని ఇంటర్నేషనల్ కానీ నేషనల్ నామ్స్ని మ్యాచ్ చేయడానికి 100 బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పీపీపీ మోడ్లో ఒక 1000 పాపులేషన్కి ఎక్కడెక్కడ బెడ్స్ తక్కువ ఉన్నాయి ఇవన్నీ చూసి మీరు ఇక్కడ చూస్తే బెడ్స్ డెఫిషియట్ మోర్ దెన్ 200, అవి 18 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీనివల్ల 4,492 బెడ్ కెపాసిటీ డెవలప్ చేయొచ్చు. ఇంకో పక్క 200 మధ్యలో 43 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 6,483. ఇవే కాకుండా అదనంగా అలాంటి ఫెసిలిటీ వస్తే అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ముందుకు వస్తే అవసరమైతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ అదే మరికి ఇన్సెంటివ్స్ ఇచ్చి టోటల్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మినిమం 100 పడకల ఆసుపత్రి ఉండేట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాం. తొందరలో దాన్ని కూడా పిలుస్తాం. పిలిచి నా ఉద్దేశం ఒకటే, పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. అందరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, అదే మాదిరిగా డిజిటల్ కేర్, టెక్ ఎనేబుల్డ్ డెలివరీ, ఇంకో పక్క స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎవ్రీ డిసీజ్, హెల్త్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చెప్పాం.
దీనికి డిజీ లాకర్ కూడా క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్క వ్యక్తి హెల్త్ రికార్డ్సే కాకుండా సొంత డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి డిజీ లాకర్ పెట్టి మళ్ళీ హెల్త్ రికార్డ్స్ క్యారీ చేయడం కాకుండా ఏ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ రికార్డ్స్ని షేర్ ఆటోమేటిక్ చేసేట్టుగా సెల్ ఫోన్ నుంచి యాక్సెస్ ఇస్తే ఆ డాక్టర్కి వచ్చేట్టుగా అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంజీవని ఫర్ హెల్తియర్ ఆంధ్రప్రదేశ్ with quality, affordability and global knowledge to promote wellness and personalized health care for all citizens at their doorsteps. పేదవాడి ఇంటికి నేరుగా ప్రపంచంలో ఉండే ఆధునికమైన నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి చేరదీయడమే సంజీవని ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కానీ పర్ఫెక్ట్గా చేయగలిగితే దీనికంటే నాకు సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో ఏమి ఉండదు. డెఫినెట్గా చేస్తాం. 5 ఏళ్లలో మీరు గణనీయమైన మార్పులు ఈ యొక్క డిపార్ట్మెంట్